వరలక్ష్మి కథ ప్రారంభం. నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు చేసే వ్రతం ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడి కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకుడు, నారదాది మహామునీశ్వరుడు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుడిని కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథ, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో ధరించుటకు తగిన వ్రతము ఒక దానిని తెలియజేయవలసిందిగా అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగు చేసే వరలక్ష్మి వ్రతము అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసములో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి. పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను, విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, గొప్ప భక్తురాలు. ప్రతినిత్యం ప్రాతకాలంలో నిద్ర నుండి లేవగానే భర్త పాదాలను నమస్కరించి ఇంటి పనులు అన్నిటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. ఒకనాటి రాత్రి చారుమతి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను, నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపము. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను, కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానమైనది. చారుమతి తన స్వప్నం నుండే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ఉల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి, స్త్రీ సౌభాగ్యాలను వృద్ధిగా వచ్చే విష్ణు వక్షస్థల నివాసిని, ఓ తల్లి, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది. శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో వరలక్ష్మీదేవిని స్తుతించింది. వెంటనే చారుమతి మేల్కొని తనకు వచ్చిన కారణం భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయమని వారు తెలియజేశారు. చారుమతి, ఇరుగు పొరుగు వారు మరియు బంధువర్గం అంతా కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు, బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశం నందు గోమయంతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి, చెట్ల చిగుళ్ళు, ఇగుళ్ళు మొదలగు వాటితో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహనం చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది. చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు. 9 పోగుల తోరణములను గుడిచేతి కట్టుకుని తాము తయారు చేసిన పంచభక్ష్య పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుముల శబ్దంతో కాళ్లకు గజ్జల ఆభరణములు ప్రసాదించబడినవి. రెండవ ప్రదక్షిణం చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదుగుబడి ధగధగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి. మూడవ ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణం ధరించిన శ్రీమూర్తులయ్యారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు తన ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి. వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి. వ్రతం పూర్తయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముల్ని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలము సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గమందరకు ఆతిథ్యమిచ్చి
తాము తృప్తిగా భుంచి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసులో ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా, తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుతూ ఎవరి ఇంట్లకు వారు సాగిపోయారు. చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి. కావున ఓ దేవి, ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సౌభాగ్యములు కలుగును. ఈ వ్రతాన్ని అన్ని వర్గాల వారు ఆచరించవచ్చును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు. శ్రీ వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. మంగళహారతి. అటువైపు వెళ్ళి ఇలా నెమ్మదిగా వెయ్యి చదువు అల్లకి వెళ్ళి అలా నెమ్మదిగా అయ్యినన్న ఎక్కడైనా దీపం చదివదా? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితి దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశ్ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగత్సిద్ధే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలయః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలయః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభానంభం. శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతయుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం.